హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునేల్ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఇతనికి ఎంతో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అంటే ఎవరైతే ఇతను ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం చేసిన, ఎందుకంటే కొంతమంది అతని గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా. అండ్ అలాగే ఇతను ఎంతో మందికి కొంచెం ఇన్స్పిరేషన్ కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇతనికి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇతను అసలు ఇతని లైఫ్ స్టైల్ ఏంది, ఇతను ఎంత సంపాదిస్తాడు అని చెప్పేసి సో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా. సో నాకెలా తెలుసు అంటే నేను కూడా సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నా. సో ఇది కూడా జస్ట్ అంచనా మాత్రమే, అంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ అతను సంపాదిస్తున్న సంపాదన మాత్రం సో ఎస్టిమేషన్ తోటి చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇతను ఒక మంచి రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ. సో రైల్వేలో ఇతను ఎంప్లాయీ చేస్తుంటాడట. ఇతని ప్రాపర్ ఎక్కడంటే ఉమ్మడి నెల్లూరు డిస్టిక్ అట. సో గ్రామం వచ్చేసి కుందకూరు. సో ఇతను ప్రాపర్ అన్నమాట, ఒక మారుమూల గ్రామం అది. సో అయితే ఇట్లా జాబ్ చేసుకుంటూ ఒక పక్క వీడియోలు చేస్తూ ఉంటాడట. సో అట్లా చేస్తుండగా సో అతనుకున్న డిఫరెంట్ క్రియేటివిటీకి డైరెక్ట్ మిలియన్స్లో పోతాయి. సో అతను ఎట్లా అంటే ఎంతసేపు అంటే ఎక్కువ వీడియోలు కాకుండా తక్కువ వీడియోలు చేసినా సరే ఆ తక్కువ వీడియోలు డైరెక్ట్ మిలియన్స్ వెళ్ళిపోవాలి, అట్లా ప్లాన్ చేస్తాడట అతను. అంటే అటు వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇటు వీడియోలు చేస్తాడట. సో అట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు డైరెక్ట్ అంటే స్టార్టింగ్లో కొంచెం తక్కువ వచ్చి తర్వాత మిలియన్స్ వెళ్ళిపోయినాయట. సో అతను యూట్యూబ్లో కూడా చాలా చేస్తుంటాడు. అతని యూట్యూబ్ ఫస్ట్ శాలరీ కూడా 20,000 అట. సో అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు అతనికి ఉన్న ఫాలోవర్స్ కూడా చాలా ఉన్నారు. సో అతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా సో 1.9 మిలియన్స్ అట్లా ఉన్నారు. సో చాలా ఉన్నారు. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అండ్ అలాగే ఫేస్బుక్లో కూడా దగ్గర 92,000 అట్లా ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా 2 అకౌంట్లు ఉన్నాయట. ఒకటేమో స్టార్టింగ్ అకౌంట్కి వచ్చేసి 1.9 మిలియన్ సంథింగ్ ఏదో ఉంటారు, మొత్తానికైతే 1 మిలియన్ ఎబో ఉంటారు. సో తర్వాత ఇంకొకటి సురేష్ గురు అని ఉంటుందట, అందులో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారట. అందులో కూడా 1.19 మిలియన్ సంథింగ్ ఎంతో ఉంటారట. సో అట్లా అన్నమాట. సో చాలా ఉన్నారు అతనికి. సో 2 అకౌంట్లు ఉన్నాయి, అందులో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇతని ఇన్కమ్ ఎట్లా అంటే సో ఇతనికి ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇతనికి యూట్యూబ్ నుంచి కూడా వస్తాయట అమౌంట్ ఎంతో కొంత. సో అట్లా తర్వాత ఇతను జాబ్ చేస్తాడు కదా. సో జాబ్ శాలరీ వచ్చేసి 30,000-40,000 అట్లా శాలరీ వస్తుందట. దాని తర్వాత ఇంకా ఇతను ఇన్స్టాగ్రామ్లో కూడా సో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇతనికి వ్యూస్ కూడా చాలా వస్తాయి కాబట్టి సో ఒక్క బ్రాండ్ ప్రమోషన్కి సో 50,000 నుంచి 1 lakh అట్లా తీసుకుంటాడట. అది కూడా బయట వాళ్ళు అంటే ఎస్టిమేషన్ తోటి సో చెప్తున్నారు, బట్ అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఒక ప్రమోషన్ మాత్రం 50,000 to 1 lakh తీసుకుంటాడట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా ఏంటంటే మొత్తం ఓవరాల్ చూసినట్టయితే ఇతని ఇన్కమ్ ఎట్లా అంటే ఒకటి జాబ్ నుంచి వస్తాయి, తర్వాత ఫేస్బుక్ నుంచి కూడా కొన్ని వస్తాయి, తర్వాత యూట్యూబ్ నుంచి కొన్ని వస్తాయి, ఆ తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ కొన్ని వస్తాయి. సో ఓవరాల్గా పర్ మంత్కి 5 lakhs సంపాదిస్తాడట. సో అట్లా అన్నమాట. అంటే ఇది ఎస్టిమేషన్ తోటి మాత్రమే. సో సోషల్ మీడియాలో వాళ్ళకి తెలిసింది ఎస్టిమేషన్ తోటి చెప్పారు. సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకొని చెప్తున్నా. సో ఇతని ఇన్కమ్ని ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా మీకు. లైక్ ఎట్లా అంటే అతను కూడా ఒక పక్క జాబ్ చేసుకుంటూ వీడియోలు చేసిండు. సో తర్వాత అతను ఇట్లా కష్టపడుతున్నప్పుడు క్లిక్ అయ్యిండు. సో మనలో కూడా అంతే. సో డైరెక్ట్ సక్సెస్ రావాలంటే రాదు. సో అతను అటు జాబ్ హ్యాండిల్ చేసుకుంటూ ఇటు వీడియోలు చేసిండు. మళ్ళీ ఆ వీడియోస్ కూడా అతనే ఎడిటింగ్ చేసుకుంటాడట. సో కాబట్టి అది కొంచెం కష్టమే. మళ్ళీ అతను చేసే వీడియోలు కూడా ఎట్లుంటాయంటే సో ఇట్లా గెటప్స్ వేసుకుంటాడు. ఆ గెటప్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని చేయడం అంటే చాలా గ్రేటే. మళ్ళీ అతను ఎట్లా అంటే లైక్ డబల్ క్యారెక్టర్స్ చేస్తాడు. సో ఒక్కొక్కసారి కామెడీస్ వేస్తుంటాడు కదా, అందులో డబల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ 2 ఈయన చేస్తాడు. సో అందులో మళ్ళీ కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం కష్టమే అది. సో ఆ 2 చేసుకొని అతను ఎడిటింగ్ చేయాలంటే కష్టమే కదా. సో అట్లనమాట. ఇతన్ని మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా చేయండి. సో ఇంకోటి ఏంటంటే బ్రదర్, సోషల్ మీడియాలో క్లిక్ అయితే మాత్రం ఫుల్ డబ్బు ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సంపాదిస్తాడు ఒక సోషల్ మీడియా ఫేమ్ అయితే మాత్రం. అతను ఎవరైనా సరే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేకపోతే కంటెంట్ క్రియేటర్ అయినా కూడా ఈ రోజుల్లో ఫుల్ డిమాండ్ ఉంది. సో కాబట్టి మంచిగా చేసుకోండి. కానీ కాకపోతే స్టార్టింగ్లో మాత్రం మీకు డబ్బులు రావు. ఒక 5-6 కానీ 1 year కానీ అప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రాదు. మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఫ్రీ ఉంటా అనుకుంటే మీకు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే ఇందులోకి రండి. అంటే డబ్బు లేకపోతే ఇందులోకి రావద్దని కాదు, కానీ కాకపోతే డబ్బు లేకపోతే మీరు డబ్బు పరంగా కొంచెం ప్రాబ్లం ఉంటే
ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఇటు రండి. ఇటు తర్వాత మీకు కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ వచ్చినాక, ఎక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు, ఎక్కువ డబ్బు వస్తే అప్పుడు ఇటు సైడ్ రండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ డబ్బు వస్తుంది కాబట్టి, ఇలా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు సెట్ చేసుకోగలుగుతారు. కాబట్టి డైరెక్ట్ మాత్రం దీని మీద డిపెండ్ కాకండి. సో ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ కన్నా అమౌంట్ ఇందులో ఎక్కువ వస్తే అప్పుడు ఇటు సైడ్ రండి. ఓకేనా? సో అట్లా ఏమంటారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకొని అట్లా వీడియోలు వేస్తే మీకు కూడా సక్సెస్ అవుతారు. అతనిలాగా మీరు కూడా సంపాదిస్తారని చెప్పేసి ఉద్దేశంతో అతన్ని కొంచెం ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటారనే సో ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నా. ఎవరైతే సురేష్ బ్రో ఫ్యాన్స్ ఉంటారు కదా, సో ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మోటివేషన్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మెయిన్గా అయితే ఇట్లా ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్, తర్వాత కామెడీ, సో ఇట్లా చేస్తుంటా వీడియోలు. అటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ థింగ్ 2 టైప్స్ వీడియోస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ ఉంటాయి. సో అటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. జై హింద్.